హైదరాబాద్ ఐఎస్ సదన్లో అగ్ని ప్రమాదం జరిగింది. మాదనపేటలోని ఓ షాప్లో మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మాదనపేటలో ఇవాళ తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు 3 నుంచి 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పడం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా కనబడుతున్న సోఫా అండ్ మరియు డోర్స్ కి సంబంధించిన తయారు చేసే పరిశ్రమ ఇది. ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఇక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. లోపల అప్పటికే కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కానీ పూర్తిగా ఆస్తి నష్టం మాత్రం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి, కానీ పూర్తిగా మనం చూస్తున్నాం ఎదురుగా చెక్కతో పాటుగా కట్టెకి సంబంధించింది, అలాగే మరికొన్ని స్పాంజ్ అలాంటి వస్తువులు ఉండడం ద్వారా ఇంకా మంటలు అనేవి వ్యాపిస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి కొనసాగుతుంది. ప్రస్తుతం ఫైర్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏంటి ఎన్ని ఫైర్ ఇంజన్లు? మార్నింగ్ 4:30కి సమాచారం మలకపేటకు వచ్చింది. మదనపేట ఇర్గా లొకేషన్స్లో సూపర్ డోర్ ఫ్రేమ్ వర్క్ అని షాపు. మేబీ మేము మార్నింగ్ అనుకుంటున్నాం ఇది షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాం. ఫైర్ని చూసిన తర్వాత ఎక్స్ట్రా 3 బళ్ళు టర్న్అవుట్ చేయడం అయింది. వాటర్ టెండర్లు మొగలపొర, చంద్రాయనగుట్ట, ముసరంగాబాదు. ప్రస్తుతం అయితే ఫైర్ మన కంట్రోల్లోనే ఉంది. ఈ పంపింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతే ఫైర్ టోటల్గా పుట్టప్ అయిపోయినట్లు లెక్క అవుతుంది. లాస్ ఆఫ్ ప్రాపర్టీ అంటే అండర్ ఎస్టిమేషన్. మొత్తం ఫైర్ టైంలో ఎవరైనా ఉన్నారు సార్? ఎవరైనా ఉన్నారా? ఇంటి క్లోజ్ చేసినారు? క్లోజ్ ఉంది, నో క్యాజువాలిటీస్, ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదు. మేము వచ్చేటప్పుడు క్లోజ్ ఉంది. వచ్చిన తర్వాత షట్టర్ అది ఓపెన్ చేసి మేము ఎస్డీఆర్ఎఫ్ మేము కలిసి ఓపెన్ చేసి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అధికారులు చెప్తున్నది 4:30కు సమాచారం వచ్చిన వెంటనే తాము ఇక్కడికి 3 ఫైర్ ఇంజిన్లను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ తర్వాత డిఆర్ఎఫ్ టీంలను కూడా పిలిపించి ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతున్న ఈ షట్టర్లని పూర్తిగా కూడా తొలగించాము. తామే తొలగించి మొత్తం కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. కానీ పూర్తిగా ఫర్నిచర్ కి సంబంధించింది కావడంతో మొత్తం ఒక్కసారిగా మంటలన్నీ కూడా వ్యాపించడం జరిగింది. పైన ఉన్న రేకుల షెడ్కు సంబంధించింది కావడంతో పూర్తిగా కూడా ధ్వసమైపోయిన పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం అయితే భారీగా కనబడుతుంది, కానీ ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. అదృష్టవశాత్తు లోపల అప్పటికే వర్కర్స్ ఉన్నారు, కానీ ఎప్పుడైతే మంటల్ని గమనించారో ఆ తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు, కానీ ఈ గోదాం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. రాజేశ్వర ఆదర్శ.